తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్లో సిటీలో ఎర్రబెల్లి ప్రదీపరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని అంటగట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇది వారి అసమర్థతకు నిదర్శనమని ఈటెల విమర్శించారు. నిధులు రాక విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. కొండనాలకు మందేస్తే వననాలు కూడినట్లు ప్రస్తుత ప్రభుత్వ పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు. భూకామాంధులు ప్రభుత్వంతో కుమ్మక్కై సామాన్యుల ఆస్తులను దోచుకుంటున్నారని, చట్టసభల మీద ప్రజలకు విశ్వాసం పోయేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో దోచుకున్న ప్రతి పైసాను రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఈటెల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. క్షమించమని చెప్పి కోరుతున్నా. తెలంగాణ ప్రజానికం గంపడి ఆశలతో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారం లేదు కదా, మార్పు వచ్చిందేమో అని చెప్పి భ్రమపడి వాళ్ళని అధికారం తీసుకొచ్చి పెడితే శాసనసభ 40-45 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఫిబ్రవరి 15 మొదలు పెడితే మార్చి 31వ తారీఖు వరకు శాసనసభ సమావేశాలు జరిగేటువంటి సాంప్రదాయం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈ చట్టసభలేంది, శాసనసభలేంది, ప్రతిపక్షం ఏంది, మాకు తెలివందేంది, మాకే అన్నీ తెలుసు అనేటువంటి పద్ధతుల్లో 16వ తారీఖున మొదలుపెట్టి 31వ తారీఖు ముగించింది. దీంట్లో వ్యక్తిగతమైన దూషణలు తప్ప వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల గురించి కానీ, గ్యారంటీలను అమలు చేస్తున్న తీరు కానీ ఎక్కడ కూడా చర్చకు రాలే. బాధ అనిపించే అంశం ఏంటంటే, ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. గత ప్రభుత్వం ఏదైనా మంచి స్కీములు ప్రవేశపెడితే వాటి కొనసాగించుకుంటాం. తుగులకు పథకాలు పెడితే, ప్రజా వ్యతిరేకమైన పెడితే తీసేసుకుంటాం. ఇక్కడ ఆనాడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పిల్లల కోసం, పేద పిల్లలు కార్పొరేట్ కాలేజీలో చదవలేకపోతున్నారు. విద్య ఒకనాడు ఉస్మానియా, జేఎన్టీయు, ఆర్ఈసీ లాంటి కాలేజీలకే పరిమితమైంది. కానీ ప్రైవేట్లో వందల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. కాబట్టి ఆ కాలేజీలలో కూడా పేద విద్యార్థులు చదవాలనే కాన్సెప్ట్తో ఫీ రీయింబర్స్మెంట్ పథకం తెచ్చింది. ఇది ఏమైనా దీన్ని అమలు చేసి తీరుతాం. వాళ్ళు కూడా గొప్పగా చదువుకోవాలి, అమెరికాకు పోవాలి, యూరోప్ పోవాలి, పెద్ద నౌకర్లు చేయాలనేటువంటి భావనతో చేశారు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం 2023 కంటే ముందు 2 సంవత్సరాల కాలం పాటు ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా పేద పిల్లల కళలో మట్టి కొట్టింది. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చిండు. ఆ హామీలలో ఒక హామీ విద్యార్థి పాలసీ. తక్షణమే ఫీ రీయింబర్స్మెంట్ చేస్తాం, చదువుకునే ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయలు విద్యానిధి కార్డు ఇస్తాం. ఇవాళ బయట చదువుకునే వాళ్ళకి 20 లక్షల రూపాయల చొప్పున ఇస్తాం, 20 లక్షల రూపాయల చొప్పున ఇస్తాం. ఇట్లా అనేక రకాల లాగా ఈ భారం పడడంతో చాలామంది పేరెంట్స్ మనం ఫీజు కట్టలేం బిడ్డ, ఈ అవమానం వద్దు బిడ్డ అని చెప్పి వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు. కొంతమంది పిల్లలు చదువు పూర్తయిన తర్వాత బయట ఫారెన్ పోవడానికో, ఉన్నత విద్య కోసమో, ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుందామంటేనో ఇవాళ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే అప్పులు చేసి డబ్బులు పే చేసే పరిస్థితి వచ్చింది. ఇది కేవలం ఇంజనీరింగ్ కాలేజీల మీద ఉన్న కోపం నీకు ఉండొచ్చు,
కేసీఆర్ ప్రభుత్వం మీద నీ కోపం ఉండొచ్చు, కానీ పేద పిల్లల జీవితాలతో చెలగాటమాడుకునేటువంటి అధికారం నీకు ఎవడిచ్చిండు రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నా. గత్యంతరం లేక ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళు వాళ్ళ బాధను దిగమింగుకుంటూ కోర్టుకు పోతే కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే వచ్చే సంవత్సరంతో మీరు వసూలు చేసుకోండి, మీరు ఫీ రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వమని చెప్పి కోర్టు ఇస్తే ఎంత బాధ అనిపిస్తుందో, ఎంత దుఃఖపడుతుందో అర్థం కావాలి. ఇవాళ ఈయనపై కేరళలో ప్రచారం చేస్తాడు, నన్ను చూడు, నా అందం చూడు, నా పరిపాలన వచ్చి చూస్తురా అని చెప్పి మాట్లాడతాడు. నేను అడుగుతున్నా, ఇక్కడ లక్షల మంది పేద విద్యార్థులకు సర్టిఫికెట్లు లేక ఏ చట్ట సభల మీద అయితే ప్రజలకు గొప్ప విశ్వాసం ఉంటుందో, సమస్యల పరిష్కార వేదికలుగా భావిస్తారో, అదొక ప్రజాస్వామికమైన పవిత్ర దేవాలయాలుగా భావిస్తారో, అలాంటి సభల మీద ఇవాళ విశ్వాసం కోల్పోయిన ప్రజలు. ఇక మన గురించి చర్చలు జరగవు, మన సమస్యల గురించి వీళ్ళు పట్టించుకోరు, గింతే సైలెంట్ అయిపోయిన ప్రజలు. ఎక్కడి దాకా పోతారు? తొండ పరుగు ఎన్నుల దాకా అన్నట్టుగా పోతే గీతే 2028 నవంబర్ వరకే కదా అధికారం కట్టబెట్టిందని చెప్పి ఇలా గురుక్కుంటా ఉన్నారు. నేను ఒకటే ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే, రైతు బంధు, ఆరోగ్యశ్రీ, ఫీ రియంబర్స్మెంటు, విద్యానిధి పథకం, యువ పాలసీ, ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు 2,500 రూపాయల మహిళలకు అకౌంట్లలో పెన్షన్ లాగా ఇస్తా అనేది కానీ, 2,000 రూపాయల పెన్షన్ ఏం పిషాది 4,000 ఇస్తా అనేది కానీ, 4,000 పిషాది ఎంత 6,000 ఇస్తా అనేది కానీ, నాలాంటి వాడు మాట్లాడిన అన్నాడు. ఎట్లా సాధ్యమవుతుంది రేవంత్ రెడ్డి గారు, సాధ్యమైద్దా అని చెప్పి. ఆయన అన్న మాట ఏంటంటే, హైదరాబాదులో ఒక పీస్ ల్యాండ్ అమ్మితే, గింతంత ల్యాండ్ అమ్మితే 40,000 కోట్లు వస్తాయి, 50,000 కోట్లు వస్తాయి. హైదరాబాద్ ఇంత రిచెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పాడు. అసలు మొదట్లో కొన్ని భూములు అమ్ముకున్నారు, కానీ కొత్త పథకం ఏం తెచ్చిందంటే, అలాంటి డిస్ప్యూటెడ్ ల్యాండ్స్, అలాంటి లక్షల కోట్ల విలువైన డిస్ప్యూటెడ్ ల్యాండ్స్, ఆ ల్యాండ్స్ని కోర్టులలో ఉంటే కాంప్రమైజ్ అయిపోవడం, గతంలో కోర్టులను మేనేజ్ చేసి ఆర్డర్లు తెచ్చుకుంటే ఆపకుండా వాళ్ళకు రైట్ రాయల్గా ఇచ్చేయడం. ఏ పీస్ ఆఫ్ ల్యాండ్, ఏ హైదరాబాద్ ల్యాండ్ అమ్మితే ఫీ రియంబర్స్మెంట్ కడతా అన్నావో, రైతు బంధు ఇస్తా అని చెప్పినవో, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తా అని చెప్పినవో, ఆ భూములు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూకామాందులు ఇవాళ ప్రభుత్వంతో కుమ్ముక్కైపోయి వేల కోట్ల రూపాయల భూములు కబ్జా పాలైపోతున్నాయి, అమ్ముకుంటూ ఉన్నారు. నా పార్లమెంట్ పరిధి రాష్ట్రంలో ఉన్న వారికి, పేదవానికి ఉండే భూమి రాదు, ఈ రాష్ట్రంలో చదువుకునే పిల్లగానికి ఫీ రియంబర్స్మెంట్ రాదు, ఈ రాష్ట్రంలో ట్రీట్మెంట్ పొందుతున్న పేషెంట్కు పైసలు రావు, రోగికి పైసలు రావు. కానీ ఒక గిరి జరుగుతుంది. ఇవాళ సంపద అంతా కూడా తరలిపోతూ ఉంది. ప్రజలు దీని మీద ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. మీరు నిశ్చేష్టలై ఉండకండి. భారతీయ జనతా పార్టీ తప్పకుండా మీకు అండగా ఉంటుంది ఇలాంటి ఇష్యూస్ మీద రాబోయే కాలంలో. ఎందుకంటే 2 సంవత్సరాలు దాటిందా చూద్దాం అనుకున్నాను. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడే ఎంబడి పడితే చూసినవా, ఇప్పుడే వీళ్ళకు జలసీ ఉంది, మా మీద విమర్శిస్తున్నా అంటారని చెప్పి ఊకున్నాం. కానీ ఇప్పటి నుంచి వెళ్ళి ఊకునే ప్రసక్తి లేదు. ఇప్పటికే మాలాంటి వాళ్ళం హైదరాబాద్లో హైడ్రా దుర్మార్గ కూల్చిమేతల మీద కొట్లాడినాం. మూసీ ప్రక్షాళన పేరిట, మూసీ బాగు పేరిట వేల కోట్ల రూపాయల దుర్మార్గాన్ని ఒడగట్ట దాని మీద కొట్లాడినాం. ఇవాళ హైదరాబాద్ లాంటి నగరంలో 50 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం ఏ పేదవాళ్ళకైతే అసైన్మెంట్ భూములు ఇచ్చిండ్రో అవి గుంజుకుంటాండి దాని మీద కొట్లాడినాం. తప్పకుండా 6 గ్యారంటీల మీద, 66 హామీల మీద, అయితే రైతు బంధు కావచ్చు, మహిళా డిక్లరేషన్ కావచ్చు, యువ పాలసీ కావచ్చు, విద్యార్థి పాలసీ కావచ్చు, వీటి మీద తప్పకుండా ప్రభుత్వాన్ని నిలబెడతాం.
మెడలు వంచిస్తాం, మీ పక్షాన కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా రిటైర్మెంట్ అయిన వాళ్ళు మనం ధర్నా పెట్టినాం, వాళ్ళు దాచుకున్న డబ్బులు అవి. రిటైర్మెంట్ ఉద్యోగులు 30-35 సంవత్సరాల సర్వీస్ కాలంలో దాచుకున్న డబ్బులు ఎత్తలేదు. దాచుకున్న డబ్బుల కోసం కోర్టుకు పోతే కోర్టు ముట్టకాయలే చెప్పింది. నిరుద్యోగ యువకులకి జాబ్ క్యాలెండర్ ఎవ్రీ మంత్, ఎవ్రీ 3 months అని చెప్పింది, ఇంతవరకు లేదు. ఇవాళ తెలంగాణలో ఉన్న చదువుకున్న యువత గ్రామాలలో పాన్ డబ్బాల కాడ, చౌరస్తాల కాడ, హోటళ్ళ కాడ అనేక రకాల వ్యసనాలకు బానిసలైపోయి పిల్లలు కళ్ళ ముందే చనిపోతుంటే దుఃఖించే తల్లికి, దుఃఖపడేటువంటి తండ్రికి బాధ మిగిలింది తప్ప రేవంత్ రెడ్డి సర్కార్ ఏం మిగిల్చలేదు.